రాయుడు, ఎవరు వాళ్ళు? పోలీసులు మైనవతి, నీ గన్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. బావా బావేదో కామెడీ చేస్తున్నారక్క. ఏంటి ఇది కామెడీయా? కామెడీ ఆ, వాళ్ళవేవో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయంట. నేను గెస్ట్ గా పిలవాలని వచ్చారు. అంతే అంతే కదా బావా? ఆ, అంతే మైనవతి, అంతే. సరే, ఆ డేట్ ఎప్పుడో ఏంటో తెలుసుకో, కుదిరితే వెళ్దాం. ప్రమాదం ఎప్పుడు తప్పినా మళ్ళీ వారం తర్వాత అక్కని ఎలా కాపాడుకోవాలి? ప్లాన్ అంతా ఈ రాయుడిగడు చెడగొట్టాడు, దరిద్రుడు. మిస్ అయిన బుల్లెట్ ని ఈ రాయుడిగడు ఎలా తెస్తాడో చూద్దాం. ధరణి, ఆపేవే, గొడవలొద్దు, వదిలేవే. నీకెంత పొగరే, మా కాలేజ్కే వచ్చా, బయటికి వెళ్తావే? వెళ్తాను, కానీ వెళ్లే ముందు చీమకు కూడా హాని చేయని మా అక్క జోలికి ఎందుకొచ్చారు? ఎందుకు తను బాధపడేలా ప్రవర్తించారు? అదడగడానికి ఎక్కడికి వచ్చావా? అడగటానికే కాదు, మిమ్మల్ని కడిగి పారేయటానికి కూడా వచ్చాను. మీకేదైనా కోపం ఉంటే నాపైన చూపించమన్నాను కదా, మరెందుకు మా అక్క నేర్పించారు? మాకు మీ మొహాలే నచ్చలేదు, మీరంటేనే అసహ్యం. అందుకే మీరు ఎక్కడ కనపడినా మా మాటలతో ఏడిపిస్తాం, చేతలతో తగిన శాస్తి చేస్తాం. ఇప్పుడేం చేస్తావే? ఏం చేస్తానా? నిన్ను కొట్టడం నాకు క్షణం పని, కానీ నీకు నాకు తేడా ఉండాలి కదా. అయినా మనసులో విషం పెట్టుకునే మీ మొహాల కంటే మంచి చేయాలని చూసే మా మొహాలు 1000 రెట్లు బానే ఉంటాయి. మీకంతగా చేతులు దురదగా ఉంటే మీ ఇద్దరు ఒకరి చెంపలు ఒకరు పగలగొట్టుకోండి. అలా అయినా బుద్ధొస్తుందేమో. మర్యాదగా మా అక్కకి క్షమాపణ చెప్పు. ఏంటి? నేను క్షమాపణలు చెప్పాలా? ఈ నైనా క్షమాపణ చెప్పాలా? నో వే. ఏయ్, ఏయ్! తోలు బొమ్మలాడించే చేతులివి. ఒక్కొక్కరి మొహం పగిలిపోతుంది, జాగ్రత్త. మర్యాదగా క్షమాపణలు చెప్తావా, లేదంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన నిర్వాకం చెప్పమంటావా? నైనా, ప్రిన్సిపల్ గారికి తెలిస్తే మన పరువు పోతుంది. సారీ చెప్పేసేవే. అవునే, మన మధ్య జరిగిన విషయం కాలేజీలందరికీ తెలుస్తుంది. నా మాట విని సారీ చెప్పేవే. రాక ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆగు. మీ సమస్య నాకు అర్థమైంది. ఎన్ని విధాలుగా ఆలోచించినా దీనికి పరిష్కారం మాత్రం ఆ జోగులాంబ తల్లి చెప్పిన పరిష్కారం మాత్రమే కనిపిస్తోంది. జోగులాంబ చెప్పిన అమ్మాయి మీ అక్కగారి పక్కన ఉంటే తనకున్న మృత్యుగండం శాశ్వతంగా తప్పించగలం. ఇంకా చెప్పాలంటే మీ అక్కకున్న గండానికి పూర్వాషాఢ నక్షత్రం, ప్రథమ పాదం, నిండు పౌర్ణమి రోజు పుట్టిన ఆ అమ్మాయి మాత్రమే శాశ్వత పరిష్కారం. ఆ అమ్మాయి కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఇంకా అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. కానీ ఈ లోపు మా అక్కకి ఇంకా ఏ ప్రమాదాలు సంభవిస్తాయోనని నాకు భయంగా ఉంది గురువుగారు. అయితే ఒక పని చెయ్యండి.
మీరు సేకరిస్తున్న అమ్మాయిల జాతకాలన్నీ నా దగ్గరికి పంపండి. మీ అక్కగారి జాతకంతో సరిపోయే అమ్మాయి జాతకాన్ని నేను కనిపెడతాను. దాంతో ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. చాలా థ్యాంక్స్ గురువుగారు. మా అక్క క్షేమం కోసం ఊళ్ళో అందరి జాతకాలు నేను సంపాదిస్తాను. మా అక్క గండం గట్టెక్కితే నిజంగా అందరి జాతకాల్లో దోషాలు పోవడానికి మీరే దగ్గరుండి హోమం జరిపించాలి. మా అక్కే కాదు, ఊళ్ళో అందరూ బాగుండాలి. శుభం. నీ మంచితనమే మీ అక్కకి శ్రీరామ రక్ష. ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే గ్రాని రూమ్ లో గాలి రావడం లేదు, కాస్త చల్లగాలికి తిరుగుదామని వచ్చాను. చల్లగాలి కావాలంటే గదిలో ఏసీ వేసుకుని పడుకోవాలి గాని ఇలా బయటికి రావడం ఎందుకమ్మా? అవన్నీ నాకెందుకులే. నా ఫోన్ పనిచేయడం లేదు. ఓసారి నీ ఫోన్ ఇస్తావా? కాస్త అర్జెంటుగా మాట్లాడుకోవాలి. అమ్మో, ఇవిడ చూసిందని టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్ చూడలేదు. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. రామ్మా. ఆ ఉమ్.